హైడ్రా స్ఫూర్తి తెలంగాణ అంతటా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రెవెన్యూ యంత్రాంగం పలుచోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ మూసీ సైతం జోరందుకుంది. ఆక్రమణలు తొలగించిన అనంతరం మూసీ నది సుందరీకరణపై దృష్టి సారించనుంది రేవంత్ సర్కార్. హైడ్రా తెలంగాణలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ హైడ్రా పేరు విస్తృతంగా వినిపిస్తోంది. ఈ పేరు చెబితేనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించిన కబ్జాదారులు హడలెత్తిపోతున్నారు. అందుకు కారణం ఒకే ఒక్కటి, ఏమాత్రం ఉపేక్షించకుండా హైడ్రా యంత్రాంగం ఆయా భవనాలను కూల్చివేయడమే. సరిగ్గా ఇదే స్ఫూర్తితో ఇప్పుడు కదులుతున్నారు తెలంగాణ రెవెన్యూ అధికారులు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్సాయిపేట గ్రామంలో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. సికింద్రాబాద్కు చెందిన ఓ బడా బాబు 12 ఏళ్ల క్రితం మల్కాపురం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఓ భారీ భవనాన్ని నిర్మించారు. చెరువు నిండిన బిల్డింగ్లోకి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వంతెనలాగా మెట్లు నిర్మించారు. యజమానికి చెందిన కుటుంబ సభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేద తీరుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. కూల్చివేతలతో హైడ్రా బెంబేలెత్తిస్తున్న వేళ ఏకంగా చెరువులో నిర్మించిన ఈ నిర్మాణంపై దృష్టి సారించారు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు. ఇది అక్రమమని గుర్తించారు. అంతే, బాంబులతో ఈ భవంతిని పేల్చేశారు. ఈ క్రమంలోనే శిథిలాలు ఎగిరిపడ్డంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇక ఆపరేషన్ మూసీ జోరుగా సాగుతోంది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఒడ్డునే ఉన్న ఆక్రమణలు తొలగించడంపై దృష్టి సారించింది రేవంత్ సర్కార్. నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే మొదలుపెట్టింది. ఇక్కడి నిర్మాణాలు తొలగించాక ఎవరెవరికి పునరావాసం కల్పించాలన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. విషయం తెలియడంతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. 3 జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో 16, రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్లో 5 బృందాలు సర్వే చేస్తున్నాయి. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు. చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేపట్టారు అధికారులు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్తో పాటు లంగర్ హౌస్, డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే నిర్వహించారు. రివర్ బెడ్లో నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 13,000కు పైగా ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అత్తాపూర్లోనూ మూసీ బెడ్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి అత్తాపూర్ ఆటోనగర్ ప్రాంతంలో సర్వే చేపట్టారు. అనంతరం మార్కింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. అయితే పునరావాసం తర్వాతే ఇళ్లను కూల్చివేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆక్రమణల విషయానికొస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఎక్కువ ఆక్రమణలను అధికారులు గుర్తించారు. చైతన్యపురి డివిజన్ సత్యానగర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన ఉప్పల్ ఎంఆర్ఓ సహా ఇతర అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతినగర్, సత్యానగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేం లేక అధికారులు వెనుతిరిగారు.